జిల్లా మైలవరం మండలం నవాబ్పేట గ్రామస్తులు దాల్మియా సిమెంట్ యాజమాన్యం జిల్లాధికారుల తీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమతో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించాలని నెలల తరబడి వేడుకుంటున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సమస్యలు పరిష్కరించకుండా సిమెంట్ ఫ్యాక్టరీకి ఎన్ఓసీ ఇస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. మైలవరం మండలంలోని దాల్మియా సిమెంట్ సంబంధించినటువంటి సమస్య ఎదుర్కొంటున్నామంటూ నవాపేట దుగ్గాయపల్లి చెందిన గ్రామస్తులు ఇవాళ కలెక్టరేట్ ను కలవడం జరిగింది. కలెక్టర్ ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలంటూ మరోసారి డిమాండ్ జరిగింది. మార్చి 27వ తారీఖున ఈ ఏడాది ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో ఆ ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకోవలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నవాపేట సంబంధించినటువంటి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు దేనికోసం వచ్చారు కడపకు మీరు? నా పేరు భాస్కర్ రెడ్డి, నాది నవాపేట గ్రామం. ఈ సంవత్సరం మార్చి 27వ తారీఖున దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణకు వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు పాల్గొన్నారు. అంతేకాకుండా దాదాపు 8 గ్రామాల ప్రజలు కూడా ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో కలెక్టర్ గారు ఆయనే మాట్లాడుతూ, నేను దాల్మియా అత్యున్నత యాజమాన్యంతో చర్చించాను, వాళ్ళు నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఏమిచ్చారంటే, ఈ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టడం వల్ల నవాబేట దుగనపల్లి గ్రామాలు వరదకు గురవుతున్నాయి, వరద ముంపుకు గురవుతా ఉన్నాయి. పంట పొలాలు దాదాపుగా 500 ఎకరాలు పంట పొలాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపడం కోసం దాదాపుగా ఒక 700 మీటర్ల కెనాల్ను తవ్విస్తాం. దగ్గర నెక్స్ట్ ఒక 100 సంవత్సరాలు వరద వచ్చినా కూడా ఎటువంటి సమస్య లేనంతగా ఒక కెనాల్ తవ్విస్తాము. దానికి ఇంత ఖర్చైనా కూడా దాల్మియా యాజమాన్యం భరిస్తుంది అని చెప్పేసి, భరించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు అని గౌరవ కలెక్టర్ గారు మాట్లాడారు ఆ రోజు. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించిన ఒక నివేదిక ఇస్తూ, ఈ కెనాల్ను కానీ తవ్వాలంటే దాదాపుగా 160 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. అక్కడ కెనాల్ తవ్వడం కోసం కానీ, ఆ ల్యాండ్ అక్వైజేషన్ చేయడం కోసం కానీ దాదాపుగా 160 కోట్లు కావాలన్నారు. అది ఒక మొదటి ఆస్పెక్ట్. మరొకటి ఏమన్నారంటే, గౌరవ కలెక్టర్ గారు ఆ రోజు మాట్లాడుతూ, బ్లాస్టింగ్ కు సంబంధించి ఏవైతే ఇక్కడ నష్టం జరిగిందో వాళ్ళకందరికీ నష్టపరిహారం దాల్మియా వాళ్ళు కట్టిస్తారు, అది కూడా నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు అని చెప్పారు. మరొక సమస్య మాట్లాడుతూ, పొల్యూషన్ సంబంధించి ఇక్కడ దుగనపల్లి గ్రామాన్ని పూర్తిగా రీలొకేట్ చేసి పొలాలు కూడా కొంటాము, దానికి సంబంధించి కూడా పూర్తిగా దాల్మియా యాజమాన్యమే డబ్బులు ఖర్చు భరిస్తుందని చెప్పేసి నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారని చెప్పేసి కూడా కలెక్టర్ గారు మాట్లాడారు. దాదాపు 8 నెలలు అయింది జరిగి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పటికి మైండ్ కూడా మొత్తుకున్నది అదే. ఇప్పటికి ఆయన ఆ రోజు పబ్లిక్ హియరింగ్ లో మాట్లాడుతూ 90 రోజుల్లోనే వీటికి సమస్యకు పరిష్కారాలు చూపిస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికి 8 నెలలు పూర్తయింది. సమస్యకు పరిష్కారాలు చూపించకపోగా ఉన్న ఈ ప్లాంట్ తోని ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి మేము ముత్తుకుంటా ఉంటే, వాళ్ళు 2వ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం అంటే దాదాపుగా ఇప్పటికి ఉన్నట్టుకి ట్రిపుల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఎన్ఓసి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా సమాచారం ఉంది. ఇక్కడ సమస్యలు ఇన్ని ఉన్నాయి, ఇక్కడ సమస్యలను పరిష్కారం ఇవ్వకుండా 2వ ప్లాంట్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారనే సమాచారం వలన మేము ఇంకా మా ఉద్యమాన్ని, మా నిరసనను తీవ్రతరం చేయాలని చెప్పేసి భావిస్తూ, త్వరలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్ని రైతులను కూడా కలుపుకొని దాల్మియా ఫ్యాక్టరీని ముట్టడించడమే కాకుండా ధర్నాలు కూడా కూర్చుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, జడ్పీటీసీగా మీరు ప్రజాప్రతినిధిగా ఎటువంటి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని? పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఇంకా మళ్ళీ ఒకసారి మేము ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు పంట నష్టం ద్వారా. సో మేము విజిట్ చేసినాము. ఆయన వాళ్ళ భార్య కూడా లేదంట, పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక రైతు ఎందుకు పంట బాగా పండించి మంచి గిట్టుబాటు ధర అమ్ముకోవాలనుకుంటాడు. మీరు వాటి ద్వారా పంట నష్టం జరిగితే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? ఇంకా పిల్లలకైతే, చిన్న పిల్లలు, వాళ్ళకి ప్రతిదీ ఆస్తమా కానీ ఇంకా కిడ్నీ సంబంధిత వ్యాధులు అయితేనే కానీ చిన్న పిల్లలు బాధపడతా ఉంటే మీరు పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తా ఉంటే ఇంకా మేము ఎవరిని అడగాలి అనేది. జిల్లా పరిషత్ సమావేశాలు కానీ తర్వాత ప్రత్యేకంగా అధికారులు కలిసి చెప్పడం జరిగిందా? మీరేమన్నా చెప్పామండి. మీరు చెప్పండి, ఒక మహిళగా అసలు ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు? చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. అసలు ఇంటింటికి కిడ్నీ స్టోన్స్ అని చెప్పి చిన్న ఏజ్ లోనే కిడ్నీలో స్టోన్స్ అని వస్తున్నాయి. ఆస్తమా ఎక్కువైపోయింది, వాటర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. చాలా ఆరోగ్య చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా శ్వాసకు సంబంధించిన వ్యాధులు అయితే విపరీతంగా అయిపోయినాయి. మేము ఎంత దృష్టి తీసుకెళ్ళినా ఇంతవరకు అయితే సొల్యూషన్ చూపించట్లేదు. కనీసం దానికి రెస్పాన్స్ కూడా లేదు. ఇంకా ముందు మేము కూడా మొండిగా ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుంది. చెప్పండి,
దాల్మియా సిమెంట్ వలన మీరు ఇంతవరకు ఎదుర్కొన్న సమస్యల పట్ల పోరాటం ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పటి వరకు అయితే ఇంతవరకు ఆ, మా చట్టం ద్వారానే పోయినాం. అంటే కోర్టుల ద్వారా, అధికారుల ద్వారా, ఇట్లా స్పందన ద్వారా ఇలానే పోయినాం. నెక్స్ట్ ఏవైతే మార్చి 6వ తారీఖున మా ఊరు దుగ్గనపల్లి నుంచి ఒక రైతు చనిపోయినాడు కదా, అదే విధంగా మేము కూడా చావడానికి అయితే సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే మా సమస్యలు తీర్చినప్పుడు ఏదో ఒకరోజు చచ్చిపోతాం కదా, అదే దాల్మియా దగ్గర చచ్చిపోతాం కదా, ఎలాగూ ఆ ఫ్యాక్టరీ వల్లనే చనిపోతాం. కాబట్టి రేపు ఎన్ఓసి అనేది క్లియర్ అయింది అనుకో, క్లియర్ అయితే కనుక మా ప్రాణాలను వాళ్ళు మమ్మల్ని చంపినట్టే. కాబట్టి ఉద్యమాలు అనేవి ఎలా ఉంటాయి, ధర్నాలు అనేవి ఎలా ఉంటాయంటే మా సమస్యను పరిష్కరించే విధంగా దాల్మియాను ముట్టడి చేస్తాం ఖచ్చితంగా. ఇది దాల్మియా సిమెంట్ రైతుల తర్వాత గ్రామస్తుల పరిస్థితి. పంటలు సిమెంట్ చీడతో ఇబ్బంది పడుతున్నాయి, తర్వాత వరదల వల్ల గ్రామాలు నష్టపోతున్నాయి, తర్వాత పునరావాసం లేకపోవడం వల్ల గ్రామాల్ని షిఫ్ట్ చేయకపోవడం వల్ల తమకు వచ్చే సమస్యలపై కలెక్టర్కు ఇతర అధికారులకు చెప్పుకున్న తమ గోడు వినేవారు లేనంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్